రోజు తల్లిని చెల్లిని ఏ రకంగా గుండ్లకు హత్తుకున్నాడు, తల్లిని ఓదార్చాడు, చెల్లిని ఓదార్చాడు. నన్ను జైలుకు పంపిస్తున్నారా బాబు అని లబోదిబోమని గుండ్లు బాదుకుంటే పాపం ఆ మహాతల్లి షర్మిలమ్మ ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు కూడా మనం చూడలేం. అటువంటిది ఆ టైంలో ఆ అమ్మ ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్లు పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని అందరినీ, ఇల్లుని, వాకిల్ని వదిలేసి ఒక ఆడ కూతురు ఆ రోజు పాదయాత్ర చేసిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయనకి కూడా నేను గుర్తు చేయాలి. నీ నైజం ఇది. ఆయనకి గుర్తు చేయడంతోనే పాటు ప్రజలు కూడా గుర్తు చేయాలి అతగాడి నైజం ఇది. ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూసే, లాంగ్ బ్యాక్ నుంచి ఏవో మా ఇద్దరి మధ్యలో ఏమైనా ఒకటి పిల్లలు ఉండదు బోల్ మనస్పర్ధలు. కొంతమంది తెగ వరకు లాక్కుంటారు, కొంతమంది తక్కువ అడ్జస్ట్ అవుతారు. ఆ అడ్జస్ట్ అవ్వే క్రమంలోనే తెగ వరకు లాక్కున్నామని అంటారా? ఇద్దరు తప్పు ఉండొచ్చు, మా ఇద్దరు తప్పు ఉండొచ్చు. నేనే అతనిది ఫుల్ గా తప్పు అని నేను కూడా అనట్లే. ఆ సిచ్యువేషన్ లో కొంచెం టైం బీయింగ్ మేము దూరంగా ఉన్నాం. ఆ దూరంగా ఉన్న టైంలో తను కొంచెం అగ్రెసివ్ గా ముందుకు రావడం జరిగింది. నేను దాని మీద పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే నేను కూడా తప్పని పరిస్థితుల్లో నేను కంప్లైంట్ పెట్టా. కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా సంథింగ్ జరిగింది. ఈ రోజుకి కూడా మీకు మొన్ననే కోర్టుకి వెళ్ళి కూడా నేను డ్రాప్ అయిపోతున్నాను ఈ కేసు గురించి అని కూడా నేను లెటర్ కూడా నేను ఇష్యూ చేశాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీని సందర్భంలో మహా అయితే నేను 1 or 2 times కోర్టుకి వెళ్ళా. నాకు ఇష్టం లేక, ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదరలే, నేను కేసు విత్డ్రా అయిపోతున్నా. ఎందుకంటే రేపు పొద్దున్న కోర్టుకి వెళ్తున్నప్పుడు నా పిల్లలు అడుగుతారు అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు ఇప్పుడు. సో అది కూడా ఉండకూడదని ఈ రోజు వరకు నేను డివోర్స్ నోటీస్ కూడా ఇవ్వలేదు తెలుసా మీకు మా హస్బెండ్కి. ఓకే, మరి లేదా ఇబ్బంది కదా అది? దేనికి ఇబ్బంది అంటే డివోర్స్ నోటీస్ ఇవ్వలేదు, ఆయనకి రైట్స్ ఉంటాయి కదా మీ మీద? అంటే ఉన్నాయండి సార్, నా మీద రైట్స్ ఉంటాయి, పిల్లల మీద రైట్స్ ఉంటాయి. మీ మీద ఎలా ఉంటుంది? డివోర్స్ అయినప్పుడు మీరు ఆయన శ్రీమతి కదా, ఆయన భార్య. వాడి రైట్ ఉంటే ఏం చేస్తారు?